బలమైనదో మరి యేసు ప్రభు యొక్క మాటల్లో కూడా యోహాను సువార్తలో మనం అనేక విధాలుగా మనం చూడగలుగుతాం. అలాగే పౌలు గారు కూడా ప్రేమ అనేది ధర్మశాస్త్రం అంతటినీ కలిపి ఒక్క మాటలో సంపూర్ణం చేసినప్పుడు కూడా నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము అన్న మాటలోనే అది సంపూర్ణమైనట్లుగా మనం చూస్తా ఉన్నాం. ప్రేమ అనేదాన్ని మనం ఒక సిద్ధాంతంగా, ప్రేమ అనేదాన్ని ఒక ఆయుధంగా మనము వినియోగించగలిగినట్లయితే మనం జీవితంలో అనేక కార్యాలను మనం చూడగలుగుతాం. చాలా మంది మనం ఉపయోగించే ఆయుధం ప్రేమను వినియోగించాల్సిన మనము ప్రేమ అనే ఆయుధం కాకుండా ఈజీగా మనము ప్రేమ అనేదంటే ప్రేమలో చాలా దీర్ఘశాంతం ఉంటుంది, చాలా సహనము, చాలా అది ఓర్చుకొని ప్రేమ కలిగి ఉండటం అనేది కష్టంగా అనిపిస్తుంది. అదే మామూలుగా పిల్లల్ని మనం గద్దించేటప్పుడు ప్రేమతో చేయాలి అంటే ఇట్ విల్ టేక్ సమ్ టైం, చాలా పేషెన్స్ కావాలి. మనము ప్రేమతో మనం చేయకుండా భయముతోనూ గద్దింపుతోనూ వాళ్ళని భయపెట్టి వాళ్ళని లోపరుచుకోవడానికి మనం ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే అది ఈజీ మెథడ్. మనము భయపెట్టి వాళ్ళని లోపరుచుకుంటే ఆ భయము కొంతకాలమే ఉంటుంది, కానీ ప్రేమ అయితే శాశ్వత కాలం ఉంటుంది. ప్రేమతో మనం బిడ్డల్ని కరెక్ట్ చేసుకోవడం కానీ, కొంతమంది భార్యాభర్తల్ని లోపరుచుకోవడానికి కూడా అది ప్రేమ అనేది ఒక గొప్ప ఆయుధంగా ఉంటుంది. ప్రేమతో యేసుప్రభు ఈ లోకాన్ని అంతటినీ రక్షించారు అంటే ప్రేమతోనే. తన స్వరక్తాన్ని ఇచ్చి, తన ప్రాణాన్ని ఇచ్చి, ప్రేమను చూపించి, ఎంతో త్యాగము చేసి ఈ లోకాన్ని రక్షించుకోవడానికి మరి ప్రభు ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తా ఉన్నాం. మనకి కూడా మన కుటుంబాల్లో మార్పు కావాలన్నప్పుడు మనము ప్రేమ అనే ఆయుధాన్ని వాడగలుగుతున్నామా? ఎందుకంటే ప్రేమ ద్వారా మనము మార్చుకున్న ప్రేమ అది శాశ్వత కాలం ఉంటుంది. ఏదైనా మనం చేయగలుగుతాం, కానీ ప్రేమతో మనము పిల్లలను కానీ, భర్త భార్యలను కానీ, లేకపోతే కుటుంబ పరిస్థితులను కానీ ప్రేమతో మనము ఇచ్చేసుకోవడం అనేది అదొక ఛాలెంజ్ లాగా అనిపిస్తుంది మనకి. కానీ అలాగ మనము చేసుకోగలిగినప్పుడే అది శాశ్వత కాలం ఉంటుంది. మన కుటుంబాల్లో ప్రేమ నిలిచి ఉంటుంది. ఆ ప్రేమ యొక్క లక్షణాలు మనము 1 కొరింథీ 13వ అధ్యాయంలో మనం చూస్తాం. దాని ముందు అధ్యాయంలో మనం చూసినట్లయితే 12వ అధ్యాయంలో కృపావరాలు గురించి కనబడుతుంది. ప్రవచన వరం ఉంది, బోధించే వరం ఉంది, పరిచర్య చేసే కృపావరం ఉంది, ఒకళ్ళనొకళ్ళు ఎంకరేజ్ చేసే, ఇతరులను ఎంకరేజ్ చేసే కృపావరం ఉంది. అట్లా రకరకాలైన కృపావరాలు ఉన్నాయి. వాటి యొక్క విలువ ఆ అధ్యాయంలో చెప్పబడింది. కానీ ఆ ప్రేమ అనేది ఎంత విలువైనదో 13వ అధ్యాయంలో చాలా వివరంగా వివరించారు. అంటే కృపావరాలు కూడా, ప్రేమ లేకుండా కృపావరము ఉన్నంత మాత్రాన దాని వలన ఉపయోగం లేదు, అది వ్యర్థమే అని పౌలు గారు చెప్తా ఉన్నారు. భాషలతో మాట్లాడటం, దేవదూతల భాషలతో మాట్లాడినా సరే ప్రేమ లేకపోతే వ్యర్థం. దేహం అంతా కూడా కాల్చడానికి అప్పగించబడినా సరే ప్రేమ లేకపోతే వ్యర్థం. అంటే ప్రేమ యొక్క విలువ ఎంత గొప్పదో మనం అక్కడ చూస్తా ఉన్నాం. మరి అట్టి ప్రేమను నిజంగా మనం పొందుకుంటే ఆ ప్రేమను మనం ఇతరులకు చూపించగలుగుతాం.
ఆ మూడిట్లో విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ, వీటిలో ప్రేమయే శ్రేష్టమైనది అని మనం చదువుతున్నాం. అట్టి శ్రేష్టమైన దేవుని యొక్క మనస్సు అయిన ఆ ప్రేమ మనం కలిగిన వారుగా ఉన్నామా? మనం ఏ పని చేసినా ప్రేమతో మనం చేస్తున్నామా? మన కుటుంబాల్లో ఆ ప్రేమ ఉన్నదా? ఆ సమాధానం ఉన్నదా? మన కుటుంబాలలో ప్రేమ లేకపోతే దేవుడు లేడు అని అర్థం. ఎక్కడ ప్రేమ ఉందో అక్కడ దేవుడు ఉన్నాడు అని అర్థం. ఆయన ఉంటేనే ప్రేమ ఉంటుంది. 13వ అధ్యాయంలో ప్రారంభంలో మనం చూస్తే ప్రేమ కలిగి ఉండటకు ప్రయాసపడండి అని అక్కడ 1వ నెంబర్ వేసి ఉంటది. దాని కింద భావం చూస్తే ప్రేమ కలిగి ఉండటానికి ప్రేమను వెంటాడమని ఉంటుంది. ప్రేమ అనే దాన్ని మనం కలిగి ఉండాలి, దాన్ని వెంటాడాలి. సమాధానమును వెదకి వెంటాడాలి. ప్రేమలో సమాధానం ఉంటుంది. సో మనకి ప్రేమ ఉన్నప్పుడు సమాధానం కొరకు వెంటాడతాం. అలాగే ప్రేమను కలిగి ఉండటానికి ప్రయాసపడతాం. మనము ప్రేమ కలిగి ఉండటానికి వెంటాడతాం. ప్రేమ లేకపోతే ఏం చేస్తామంటే మనతో ఎవరన్నా మాట్లాడకపోతే వదిలేస్తాం, పెద్ద పట్టించుకోం. భార్యాభర్తలు అలుగుతారనుకోండి. నిజంగా ప్రేమ ఉంటే వాళ్ళు మరి ఒకళ్ళనొకళ్ళు తగ్గించుకొని సారీ చెప్పుకొని వాళ్ళు నార్మల్గా మాట్లాడుకుంటా మంచిగా ఉంటారు. కానీ కొంతమంది కొన్ని రోజులు మాట్లాడుకోకుండా ప్రేమలో తగ్గింపు ఉంటుంది. నేనెందుకు తగ్గించుకోవాలి, ఎదుటి వాళ్ళే తగ్గించుకోవాలి, వాళ్ళు మాట్లాడితే నేను మాట్లాడతా అని. లేకపోతే మన విధానంలో నిజంగా ప్రేమ ఉందా? మన మాటల్లో ప్రేమ ఉందా? మన ప్రవర్తనలో ప్రేమ ఉందా? మనం చేసే పనుల్లో ప్రేమ ఉందా? ప్రేమతో మనం ఇతరులతో మాట్లాడుతున్నామా? ఆ ప్రేమ యొక్క లక్షణాలు మనకి లేకుండా నేను ప్రేమిస్తున్నాను అని మనం అంటాము. ప్రేమను మనం వెంటాడాలి. ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడాలి. నిజమైన ప్రేమను మనం రుచి చూచినట్లయితే పాటలు పాడతాం. మన ప్రేమ గురించి మనం పాటలు పాడతాం. నీ ప్రేమ రుచించిన నాడే నన్ను నేను మరచితినయ్యా. దేవుని యొక్క ప్రేమను రియల్ గా మనం స్టడీ చేస్తున్నామా? రియల్ గా దాన్ని ఎంజాయ్ చేయగలుగుతున్నామా? దేవుని యొక్క ప్రేమలో మనం నిలిచి ఉంటే మనం ఆటోమేటిక్ గా ఇతరులను ప్రేమించగలుగుతాం. ప్రేమతో ఎన్ని జయించవచ్చు. దేవుడు లోకాన్ని జయించాడు ప్రేమతోటి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. చూడండి, దేవుడు ఎలాగా ప్రేమతో లోకాన్ని ఎంత ప్రేమించాడు. ప్రేమ అంటే ఎంత త్యాగం ఉండాలి. ఏమి త్యాగం చేయకుండా, ఏమి ఓర్చుకోకుండా, ఏమి సహించుకోకుండా మనం అనుకున్నవన్నీ మనకి జరిగిపోవాలి. అది ఇంపాసిబుల్. ప్రేమ ఎక్కడుంటుందో అక్కడ బలమైన కార్యాలు జరుగుతాయి. మన సహవాసాన్ని కూడా తాతగారి విషయంలో చెప్పినప్పుడు ప్రేమను గురించి చెప్తారు. ఎంత ప్రేమగా ఇచ్చేసేవాళ్ళు అని. అట్లాగే అదే ప్రేమను చూపించాలి అని మమ్మీ ఎంతో మందిని ప్రేమించి ఆదరించి మరి ఆ ప్రేమతోనే ఈ యొక్క సహవాసాన్ని కట్టాలి అని ప్రేమ సహవాసము, లవ్ ఇన్ యాక్షన్ అని మరి పేరు పెట్టడం కూడా జరిగింది. మరి ఈ సహవాసంలో ఉన్న మనము మరి దానికి ఆ పేరుకు తగ్గట్లుగా అలాంటి ప్రేమను మనలో అట్లాంటి ప్రేమను ఇతరులు చూడగలుగుతున్నారా?
ఈ సహవాసం వాళ్ళు ఆ ప్రేమకు తగ్గట్టు, ఆ పేరుకు తగ్గట్టు వాళ్ళలో నిజంగా ఎంత ప్రేమ ఉంటుందో, ఎంత ఆ ప్రేమతో మనల్ని వెంటాడుతున్నారు, మనల్ని వదలట్లేదు. ప్రేమను మనం చూపించలేకపోతా ఉన్నాము. అనేకమైన కార్యాలు మనం చూడలేకపోతా ఉన్నాం. శ్రేష్టమైన విలువైన వాటిని మనం ఏదన్నా కావాలి అంటే, కొనుక్కోవాలి అంటే శ్రేష్టమైనది కొనుక్కోవాలని ఆశపడతాం. విలువైన వాటిని మనం సొంతం చేసుకోవాలి, ఉన్నతమైన వాటిని మనం సంపాదించుకోవాలి అని ఆశపడతాం. కానీ ఏమి సంపాదించుకోవాలన్నా మనకు డబ్బులు కావాలేమో గాని, కొన్ని మనకు సాధ్యం కాదేమో కానీ, ఈ ప్రేమ కలిగి ఉండటానికి, ఈ ప్రేమను సంపాదించుకోవడానికి అన్నిటికంటే విలువైన ప్రేమ, దాన్ని సొంతం చేసుకోవడానికి మనం ప్రయాసపడుతున్నామా? దాన్ని ప్రేమను కలిగి ఉండటానికి మనం ప్రయాసపడుతున్నామా? అసలు ప్రేమనే మనం ధ్యానిస్తా ఉంటే మనలో కూడా అట్టి ప్రేమ, ఈ ప్రేమ గురించి ధ్యానిస్తా ఉంటుంటే నేను అనుకున్నాను, చాలా భయముతోటి పిల్లల్ని క్రమపరుచుకుంటా ఉంటాము మనం. మొన్న మధ్య ఒక కుర్రోడు చెప్తా ఉన్నాడు, ఎట్లా మేనేజ్ చేస్తున్నావు నీ భార్యతోటి అని చెప్పి అంటా ఉన్నప్పుడు తను అంటున్న మాట ఒకటే, నా తల్లి నా కోసం చాలా కష్టపడింది, కానీ పెళ్ళైపోయిన తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తా ఉన్నాడు. ఆ ప్రేమను భార్యను అలాగే తల్లిని బ్యాలెన్స్ చేసుకోవడం ఈ దినాల్లో చాలా కష్టమైపోతుంది. మరి ఏంటి, ఎలాగ నువ్వు దాన్ని మేనేజ్ చేస్తున్నావు అని ఆ కుర్రోడిని అడిగినప్పుడు ఒకటే మాట చెప్పాడు, నా తల్లి నన్ను ఎంత ప్రేమించిందో, ఎన్ని కష్టాలు పడి నన్ను ప్రేమించిందో, ఎంతగా నా కొరకు తన త్యాగం అయిందో తన లైఫ్ లో. ఈ పరిస్థితుల్లో నా భార్యను బట్టి నా తల్లిని నేను వదులుకోలేను. నేను ఒకటే మాట చెప్పాను నా భార్యకి, నా తల్లి నాకు తల్లే ప్రాముఖ్యం, నీకు ఇష్టమైతే ఉండు, లేకపోతే వెళ్ళిపో అని చెప్పి చాలా ఆ కుటుంబ పరిస్థితులన్నిటినీ వివరించి తను తేల్చి చెప్పేశాను నేను. సో ఇంకా ఆమెకు ఛాన్స్ లేదు, కామ్గానే ఉంటుంది అని చెప్పి అన్నాడు. చాలా మంది అలా చెప్పలేక, ఆ ప్రేమను వివరించలేక, తల్లిదండ్రులు విడిచిపెట్టో లేకపోతే ఏదో ఒకటి ఒక సిచ్యుయేషన్ ని, ఒక పరిస్థితులు అంటే అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు వన్ సైడ్ అయిపోతున్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. కానీ ఆ ప్రేమను బ్యాలెన్స్ చేసుకుంటూ, ఎవరిని బాధ పెట్టకుండా అన్నిటినీ మనము ఇచ్చేసుకుంటూ వెళ్ళడం అనేది అది ఒక గ్రేట్ ఛాలెంజ్. ఈ పాట వింటా ఉన్నప్పుడు నాకు చాలా మంచిగా అనిపించింది. ఆ పాట ఎంత ఆ మాటల్నే, ఆ బైబిల్లో ఉన్న మాటల్నే ఆ పాటగా పెట్టి, ప్రేమ యొక్క లక్షణము ఎలా ఉంటుందో, ప్రేమ అనేది ఎలా ఉంటుందో పాటలో అలాగా వింటా ఉంటే నాకు చాలా సంతోషం అనిపించింది. మన కుటుంబాల్లో ప్రేమ ఉందా? మన సంఘాలలో ప్రేమ ఉందా? మన సహవాసములో ఆ ప్రేమ ఉందా? ప్రేమ కలిగి ఉండడానికి మనం ఎంత ప్రయాసపడుతున్నాము? ఆ ప్రేమను మనము ఇతరులకు చూపించడానికి మనం ఏమి చేస్తున్నాము అని మన ఈ ఉదయకాలంలో మన హృదయాలను మనం పరిశీలన చేసుకున్నట్లయితే, దేవుని మీద కూడా మనకి ప్రేమ, చిన్నప్పుడు ఒకసారి గ్యాడ్సన్ వాళ్ళ స్కూల్లో భయం గురించి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు.
భయం అంటే మనుషులకి రకరకాల భయాలు ఉంటాయి కాబట్టి ఆ భయం గురించి వాళ్ళకి ఒక క్లాస్ అన్నమాట. ఎవరికి ఏమంటే భయము అనేది వాళ్ళు తెలుసుకొని ఆ భయాలు వాళ్ళకి పోగొట్టేలాగా స్కూల్లో కూడా చేస్తా ఉంటారు అనమాట. యూకేలో, లండన్ లో ఉన్నప్పుడు ఆ స్కూల్లో అదొక టాపిక్ జరుగుతా ఉంది. అయితే వాడు నన్ను అడిగాడు స్కూల్ నుంచి వచ్చి, మమ్మీ నీకేమంటే భయం అన్నాడు. అది ఎందుకు అడుగుతున్నాడు, స్కూల్లో టాపిక్ అని లేకపోతే ఏమీ చెప్పలేదు నాకు. జస్ట్ మమ్మీ నీకేమంటే భయమో అన్నాడు. నాకు ఏమంటే భయం లేదురా, నేను దేవునికి భయపడతాను అంతే అని నేను నార్మల్ గా క్యాజువల్ గా చెప్పాను. చెప్పినప్పుడు వాడు చాలా స్మార్ట్ గా, వాళ్ళ స్కూల్లో ఆ టాపిక్ జరుగుతుంది, అందరినీ అడుగుతున్నారు, వీడికి ఏంటి భయము అంటే చాలా తెలివిగా సమాధానం చెప్పాలని అనుకొని ఉంటాడు. అందుకని వచ్చి నన్ను అడిగి నా ఆన్సర్ని తీసుకొని వెళ్ళి అక్కడ స్కూల్లో చెప్పడానికి ప్రయత్నం చేశాడు. అప్పుడు స్కూల్లో టీచర్ అడిగిందంట, గ్యాడ్సన్ నీకు ఏమంటే భయము అంటే నాకు గాడ్ అంటే భయం అన్నాడంట. అంటే అప్పుడు ఆ టీచర్ ఎక్స్ప్లెయిన్ చేసింది, దేవుడు అంటే నీకు ప్రేమ ఉండాలి కానీ నీకు భయం ఉండకూడదు. దేవుడు అంటే నీకు అంటే భయము అంటే ఆమె అర్థం చేసుకున్న దాన్ని బట్టి గ్యాడ్సన్ తో మాట్లాడింది. మరలా ఆ రోజున గ్యాడ్సన్ వచ్చి మరి గాడ్ అంటే మనకి భయం ఉండాలా ప్రేమ ఉండాలా అని అడుగుతున్నాడు. స్కూల్లో జరుగుతుంది అనే విషయం చెప్పట్లా నాకు. చాలా తెలివిగా మాట్లాడుతున్నట్టు ప్రయత్నం చేస్తా ఉన్నాడు. అట్లా మాట్లాడి అవన్నీ నా దగ్గర నుంచి అడుగుతా ఉన్నాడు. ఎందుకు నువ్వు ఇలా దీని గురించి అని నేను అప్పుడు అడిగినప్పుడు, ఇట్లా స్కూల్లో మాకు ఇలా జరుగుతా ఉంది, స్కూల్లో మమ్మల్ని ఇట్లా అడిగారు, మరి మా టీచర్కి నేను ఇట్లా భయము, దేవుడు అంటే భయము అంటే నాకు ఇలా చెప్పారు అని చెప్పాడు. ఓహో, వాళ్ళు డీల్ చేసేది అప్పుడు నాకు అనిపించింది, నిజమే దేవుడు అంటే భయభక్తులు ఉండాలి కానీ అది ప్రేమ వలన వచ్చే భయభక్తులుగా ఉండాలి. అవి దేవుడు ఏదో నన్ను శిక్షిస్తాడు అని భయపడిపోయి మనము తప్పు చేయకుండా ఉండడం అనేది కాదు, కానీ ఆ ప్రేమతో దేవుని మనం ప్రేమించాలి. యేసుప్రభు చెప్పిన మొదటి ఆజ్ఞ కూడా మీ పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకముతో, పూర్ణ బలముతో నీ దేవుడైన యెహోవాను ప్రేమించవలననేదే ప్రథమమైన ఆజ్ఞ, ప్రాముఖ్యమైన ఆజ్ఞ. ప్రేమించాలి, పూర్ణ హృదయముతో మనం ప్రేమించాలి. అలాగే మనం ఏం చేయాలో వివరంగా ప్రభు చెప్తా ఉన్నారు. మనకి ఇచ్చిన ప్రాముఖ్యమైన ఆజ్ఞ దేవుణ్ణి ప్రేమించాలి, మొదటి ఆజ్ఞ. రెండవ ఆజ్ఞ నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించాలి. 1 యోహాను సువార్తలో గాని 1 యోహానులో కూడా ఏమని ఉంటుందంటే, మరి కనబడుతున్న నీ సహోదరుని నువ్వు ప్రేమించకుండా కనబడని నీ దేవుడిని నువ్వు ఎలా ప్రేమిస్తావు? మనం దేవుని ప్రేమిస్తున్నాం అంటున్నాం, మన సహోదరుని మనం ప్రేమించలేకపోతున్నాం. అది ప్రేమ ఎలా అవుతుంది? అలాగే భయము కాదు కానీ ప్రేమ. తల్లిదండ్రులు భయముతో పిల్లల్ని పెంచారనుకోండి, రేపొద్దున ప్రేమతో వాళ్ళని చూడాల్సి వచ్చినప్పుడు వాళ్ళని ప్రేమతో చూడలేరు. కాబట్టి ప్రేమ అనేది ఎంత, భార్యాభర్తలు కూడా ఒకరినొకరు మరి ప్రేమతో చూస్తే, ఒకసారి ఒక భర్త భార్యాభర్తలు ఉన్నారు. తను ఎవరి కాలం అంతా కూడా తను భార్య అంటే ఏదో బట్టలు ఉతకడానికి, వండి పెట్టడానికి, ఇల్లంతా చక్కబెట్టుకోవడానికే అన్నట్లుగా చాలా మంది ట్రీట్ చేస్తా ఉంటారు. ప్రేమతో చూడలేదు, భార్యని ప్రేమించలేదు. వృద్ధాప్యం వచ్చేటప్పటికి భార్య భర్త ముందు మరి సిక్కుగా ఉన్నాడు, బలహీనంగా ఉన్నాడు. భార్య భర్తను చూడట్లేదు, పట్టించుకోవటం లేదు. ఏంటి అంటే తన మనసులో ఏమని ఉందంటే, నన్నేం ప్రేమించాడు, నన్నేం పట్టించుకోలేదు, నన్ను ప్రేమించలేదు. ఇప్పుడు ఆయన అలాగా కష్టమైన బలహీనమైన పరిస్థితిలో ఉంటే తనకి చూడాలన్న మనసు లేదు, తనని సరిగ్గా చూడట్లేదు. భార్య ఉంది, చూడగలిగిన పరిస్థితిలో ఉంది, ఆరోగ్యంగానే ఉంది, కానీ తను ఎవరు చూడట్లేదు. ఆ భర్త యొక్క తమ్ముడు మరిది చూసి పరిస్థితిని అన్నయ్యని తీసుకెళ్లి ఇంట్లో పెట్టుకున్నాడు.
నేను అనుకున్న భార్య చనిపోయిందేమో, ఎవరు లేరు పాపం, వాళ్ళ అన్నయ్యని తెచ్చి మంచిగా చూసుకుంటున్నాడు ఈయన అనుకున్నా నేను. ఆ తర్వాత విషయం కనుక్కుంటే వాళ్ళ ఆవిడ ఉందంట, ఆరోగ్యంగానే ఉంది, అన్ని చేసి పెట్టగలిగినట్లుగానే ఉంది, కానీ చూడట్లేదు. ఏంటి అంటే నన్ను ఏమన్నా సుఖపెట్టాడా, నన్ను ఏమన్నా ప్రేమించాడా? అదే తను యవన కాలంలో లేకపోతే చక్కగా తను ప్రేమించి ఉంటే అలా వదిలిపెట్టి ఉండగలుగుతారా? కాబట్టి ప్రేమ వాళ్ళే పడుంటారులే, వాళ్ళని ప్రేమించాల్సిందే ఉంది, కావాల్సినన్ని ఇస్తున్నాం కదా. మన ఇండియన్ కల్చర్ లో ఆ ప్రేమ అనేది కనుపరచడం అనేది అది ఒక పాపం లాగా ఫీల్ అవుతా ఉంటారు. కాబట్టి ప్రేమ కలిగి ఉండటకు ప్రయాసపడమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రేమ శ్రేష్టమైనది, ప్రేమ శాశ్వత కాలం ఉండేది, అన్నిటికంటే బలమైనది ప్రేమ. కాబట్టి ఈ ప్రేమ మనకు ఉన్నదా? దేవుని యొక్క ప్రేమను మనం పొందుకుంటే, దేవుని యొక్క ప్రేమను మనం రుచి చూస్తే, దేవుని ప్రేమలో మనం నిలిచి ఉంటే మనము కూడా మరి అలాంటి ప్రేమను మనం చూపించగలుగుతాం. నా మట్టుకు నేను అట్టి ప్రేమను నేను ఎక్సర్సైజ్ చేయాలి, ప్రేమను చూపించడం నేర్చుకోవాలి, ప్రేమగా మాట్లాడడం నేర్చుకోవాలి. దేవుని యొక్క ప్రేమ అనే ఆయుధాన్ని నేను కలిగి ఉండడానికి నేను ఆశపడుతున్నాను. చాలా కేర్లెస్ గా ఉంటాము మనము చాలా సార్లు, కానీ ఆ ప్రేమ కలిగి ఉండడానికి మనం ప్రయాసపడతాము. మనలో ప్రభు నిలిచి ఉండాలి అంటే అలాంటి ప్రేమ మనలో ఉన్నప్పుడే. నిజంగా ఎవరింట్లో అయితే ప్రేమ ఉంటుందో, ఎవరి హృదయాల్లో ప్రేమ ఉంటుందో వాళ్ళు దే కెన్ మేక్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ప్రేమతోనే లోకాన్ని మార్చాడు ఆయన. ప్రేమనే ఆయుధంతోనే యేసుప్రభు లోకానికి వచ్చారు. అట్టి ప్రేమ అనే ఆయుధాన్ని మనము కూడా కలిగి ఉందాము. ఆ ప్రేమ అనే ఆయుధం, ప్రేమని అనేది మన కుటుంబాల్లో మనము ప్రతి విషయంలో కూడా మనం ప్రేమను కలిగి ఉండడానికి ప్రయాసపడదాం. ప్రతి మాటలో కూడా మనం ప్రేమను చూద్దాం. బైబిల్ చదువుతున్నాము అంటే ఆయన ప్రేమ, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను, ఆ ఒక్క వచనములోనే బైబిల్ అంతా కూడా. మూర్ హౌస్ అనే ఒక భక్తుడు ప్రసంగం చేయడానికి చికాగో వెళ్ళినప్పుడు చాలా యవనస్తుడంట. ఆయన ప్రసంగం చేస్తా ఉన్నప్పుడు ఆ ప్రేమను గురించి ఆయన ప్రతిరోజు, ఈ రోజు నా యొక్క ప్రసంగం యొక్క అంశాన్ని మీరు చూడాలి అనుకుంటే యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనాన్ని మీరు తెరవచ్చు, మీ బైబిల్స్ లో చూడొచ్చు అని చెప్పేవాళ్ళు. అదే వాక్యము, ప్రతిరోజు అదే వాక్యము. బైబిల్ ఈ చివరి నుంచి ఆ చివరి వరకు దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు కాబట్టి తన ప్రవక్తలైన వారిని పంపించాడు. యేసు ప్రభుని లోకానికి పంపించాడు. ఎలాగ ఆయన ప్రేమను మనకు చూపించారు. బైబిల్ చరిత్ర అంతట్లో కూడా మనం ఆ ప్రేమను మనం చూడగలిగినట్లయితే, దేవుని యొక్క ఉద్దేశాన్ని మనం గ్రహించగలిగినట్లయితే, ఇట్ విల్ చేంజ్ అవర్ లైఫ్స్. మన జీవితాన్ని మారుస్తుంది. ఆ ప్రేమ తప్ప ఏది కూడా మనల్ని మార్చదు. నీ భర్తను మార్చాలంటే ప్రేమే, నీ బిడ్డలు మారాలంటే ప్రేమే, నీ కుటుంబ పరిస్థితులు మారాలంటే ప్రేమే, నీ సంఘం అభివృద్ధి చెందాలంటే ప్రేమే. ప్రేమకు మించింది ఇంకొకటి లేదు అని మనం గ్రహించగలిగినట్లయితే, ఆ ప్రేమకు మనం చోటిచ్చినట్లయితే దేవుని కార్యాన్ని మనం చూస్తాం. అద్భుతమైన దేవుని కార్యాలను మనం చూస్తాం. ఏ పరిస్థితిలోనైనా సరే ఆ ప్రేమనే మనం ముందు పెట్టుకొని, యేసుప్రభు దేన్ని ముందు పెట్టుకున్నారు, మనం కూడా దాన్నే ముందు పెట్టుకుంటే
సాధ్యం కాని ఏది లేదు అన్న విషయాన్ని గ్రహించి చిన్న ప్రార్థన చేసుకుందాం ఈ ఉదయకాల సమయంలో. Recording stopped.